బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తొర్రూరు మున్సిపల్ ఆఫీసులో హై టెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ వర్గీయులు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తోపులాట చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ను అరెస్ట్ చేశారు. మరోవైపు మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజును కూడా ఇప్పటికే పోలీసులు అడ్డుకున్నారు. ఆరూరు రమేష్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాంగ్రెస్కి 7, బీఆర్ఎస్కి 9 మంది కౌన్సిలర్లు ఉన్నారు. చైర్మన్ పీఠం కోసం బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఎక్సాఫిషియో ఓట్లతో దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చాలా నీచంగా వ్యవహరిస్తోంది అంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. మ్యాజిక్ నంబర్ తమకే ఉన్నప్పటికీ, ఆధిక్యం తమకే ఉన్నప్పటికీ తమని అడ్డుకొని తమకి అధికారం రాకుండా చేసే ప్రయత్నం చేస్తోంది. బలవంతంగా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది అభ్యర్థుల్ని, కౌన్సిలర్స్ని అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం ఎంత పెద్ద గందరగోళం చోటు చేసుకుందో మనం ఒకసారి చూడొచ్చు. ఇప్పటికే ఎర్రబెల్లిని అడ్డుకోవడం, అక్కడ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం, మరోవైపు మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు వీళ్ళని అడ్డుకోవడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే యశస్విని రెడ్డి అక్కడికి చేరుకున్న సమయంలో అక్కడ ఆఫీస్ దగ్గర చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడం, యశస్వి రెడ్డి అత్తగారు అక్కడికి చేరుకోవడం, అసలు ఇక్కడ పౌరసత్వం లేని వాళ్ళని ఎలా అలౌ చేస్తారు, ఇక్కడ ఉన్న నాయకులను అలౌ చేయకుండా అని చెప్పేసి పోలీసుల మీద బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేయడం, మొత్తం మీద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. ఎర్రబెల్లి దయాకర్ని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు మీరు చూడొచ్చు. వాళ్ళ కౌన్సిలర్స్ అందరినీ తీసుకొని ఎర్రబెల్లి దయాకర్ వస్తున్న సమయంలో ఒక్కసారిగా పోలీసులు అడ్డుకోవడం, ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులు ప్రశ్నించడం, అక్కడ వాగ్వాదం చోటు చేసుకోవడం, ఈ నేపథ్యంలో ఎర్రబెల్లిని అరెస్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు పరిస్థితి కూడా అలాగే కనిపిస్తుంది. ఆరూరి రమేష్ను అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కాంగ్రెస్ నాయకుల్ని మాత్రం ఈజీగా అక్కడికి అలౌ చేస్తున్నారు, బీఆర్ఎస్ నాయకుల్ని ఎందుకు అలౌ చేయడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. అయితే తమకి బలం లేకపోయినప్పటికీ ఎలాగైనా సరే మా సభ్యుల్ని లాక్కోవాలనో లేదంటే ఆ పీఠను దక్కించుకోవడానికి ఎన్ని కుట్రలకైనా పాల్పడుతుంది కాంగ్రెస్ అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి అక్కడ ఉన్న సిచ్యువేషన్ నేను మీకు మరింత క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. అతన్ని అతన్ని రైట్, ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. వెంకటరత్నం, ఏంటి పరిస్థితి? ఎర్రబెల్లిని అరెస్ట్ చేశారంటున్నారు, మరోవైపు మధుసూదనాచారిని, వద్దిరాజుని అడ్డుకున్నారంటున్నారు, ఆరూరు రమేష్ని అదుపులోకి తీసుకున్నారంటున్నారు. సో మొత్తం బీఆర్ఎస్ నాయకులందరినీ ఎక్కడికక్కడ అడ్డుకుంటూ అరెస్టులు చేస్తున్నారు, మా మీద దౌర్జన్యం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అసలు ఈరోజు అవుతుందా లేదా ప్రాసెస్?
అయితే ఇక్కడ నందు ఇక్కడ దానికంటే ముందు ఒక ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్. జనగామ మున్సిపల్ కి సంబంధించి కూడా ఇక్కడ డ్రా సిస్టమ్ కు వెళ్లారు. డ్రా సిస్టమ్ వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ డ్రా సిస్టమ్ లో గెలిచినటువంటి పరిస్థితి. కడకంచి బాలమణి చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తానికి జనగామలో ఉత్కంఠ నేపథ్యంలో కాంగ్రెస్ చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడ మరోవైపు ఇక్కడ తొర్రూరులో కూడా ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం ఉంది. ఇప్పటి వరకు ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ మంత్రిని, అలాగే ఇక్కడ ఆరు రమేష్, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు వచ్చినా కానీ అందరినీ అరెస్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఎవరిని కూడా ప్రెమిసెస్ లోకి రానియలేదు. తొర్రూరులో మాత్రం ఇక్కడ బిఎన్ఎస్ యాక్ట్ కి సంబంధించి ఇక్కడ 163ని అమలు చేస్తున్నారు. మొత్తం తొర్రూరు మొత్తం ఇక్కడ 144 సెక్షన్ పాత చట్టాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసిన నేపథ్యంలో ఎవరు బయటికి రాకూడదని చెప్పి ఒక హుకుం జారీ చేశారు. ఎందుకంటే నిన్నటువంటి పరిస్థితుల నడుమ ఇక్కడ పోలీసులకు తలనొప్పిగా మారింది. వారి స్థాయికి మించినటువంటి పరిస్థితులు ఉండడంతో ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ నాయకులే కాదు ఏ ఒక్కరిని కూడా తొర్రూరు మున్సిపల్ కార్యాలయం పరిధిలోకి కూడా ప్రెమిసెస్ లో కూడా ఎవరిని ఎంటర్ చేయనటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే కాంగ్రెస్ నేతలు కూడా ఝాన్సీ రెడ్డి వచ్చేటువంటి నేపథ్యంలో ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి. కేవలము ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అలాగే ఎంపీ కడియం కావ్యను మాత్రము, అలాగే మిగిలినటువంటి బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల్ని మాత్రమే అనుమతించినటువంటి పరిస్థితి. ఇక్కడ నిన్న జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల పరిస్థితుల నడుమ ఎస్పీ ఇక్కడ శబరీష్ పూర్తి జోక్యం చేసుకున్నారు. ఇక్కడ పర్వతగిరి నుండి ఎవరిని కాకుండా కేవలం ఎస్పీ గారు కూడా దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి వారందరినీ కూడా బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరినీ కూడా అక్కడి నుండి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే ఆ ప్రెమిసెస్ లోకి ఇక్కడ అంటే ఓటింగ్ అర్హత లేనటువంటి ఏ ఒక్కరిని కూడా ఇక్కడ అనుమతించినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ముఖ్య నేతల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు, వారిని అరెస్ట్ చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి అక్కడ కొంతమంది కార్యకర్తలతోటి నిరసన తెలిపేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా ఆయనను సముదాయించేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు. ఎంతకు వినకపోవడంతో ససేమిరానంతో పోలీసులు అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పటి వరకు ఒక ఉత్కంఠపూరితమైనటువంటి వాతావరణంలో ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు సంబంధించినటువంటి వాతావరణంను అంటే కౌన్సిల్ సభ్యుల్ని మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక్కడ 3 అంటే డోర్నకల్, తొర్రూరు, జనగామ. ఈ డోర్నకల్కు సంబంధించి కూడా పూర్తిగా డోర్నకల్ ఎన్నిక కూడా పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి. డోర్నకల్ మున్సిపల్ చైర్పర్సన్ గా కూడా కొండేటి కొండేటి గాజకుమారి కూడా ఎన్నికైనటువంటి పరిస్థితి. జనగామది కూడా కడకంచి బాలమని కాంగ్రెస్ అంటే 2 కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. ఇక్కడ తొర్రూరు మాత్రం ఒక్కటి ప్రస్తుతానికి ఇక్కడ మిగిలి ఉంది. దీనికి కూడా తొర్రూరు నుండి కూడా ఒక డ్రా సిస్టమ్ కే వెళ్ళేటువంటి పరిస్థితి. ఈ డ్రా సిస్టమ్ లో మరి కాంగ్రెస్ పీఠం కైవసం చేసుకుంటుందా లేకపోతే బీఆర్ఎస్ కైవసం చేసుకుందా అన్నటువంటి ఒక ఉత్కంఠ మాత్రం ఉంటుంది. ఈ రోజు అంటే నిన్నటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మున్సిపాలిటీలకు అంటే 12 మున్సిపాలిటీలకు కూడా చైర్పర్సన్ ఎన్నిక జరిగితే 7 అంటే 9 చైర్పర్సన్ కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ 2 ఉత్కంఠభరితంగా ఉన్నాయి. ఇటు తొర్రూరు అలాగే జనగామ ఉత్కంఠభరితంగా ఉన్నాయి. బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి పోటాపోటీగా అంటే బీఆర్ఎస్ నేతలు ఉన్నారు, అలాగే కాంగ్రెస్ కూడా పోటాపోటీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎటు తేలని పరిస్థితుల్లో 3 మొత్తం డోర్నకల్, జనగామ, తొర్రూరు. ఈ నేపథ్యంలో ఇక్కడ జనగామ కాంగ్రెస్ కోటరీ కాబట్టి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ రాణా కుమారి కూడా తను అంటే చైర్పర్సన్ పదవిని పొందినటువంటి పరిస్థితి. ఆ తర్వాత బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఉత్కంఠ మాత్రం ఇక్కడ జనగామలో ఉండే తొర్రూరులో పరిస్థితి ఏంటి వెంకటరత్నం? అంటే ఓవైపు బీఆర్ఎస్ ఏమో మాకు బలం ఉందని చెప్తుంది, కాంగ్రెస్ ఏమో ఎక్స్ ఆఫీషియల్ సభ్యులు ఉన్నారంటున్నారు. సో ఏం